ఫ్రెండ్స్, ఈ వీడియోలో జీమెయిల్ అకౌంట్ ఎలా డిలీట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం అకౌంట్కి వచ్చి మై అకౌంట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత లాస్ట్ డిలీట్ యువర్ అకౌంట్ ఆర్ సర్వీసెస్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేయండి. డిలీట్ గూగుల్ అకౌంట్ డేటా అని ఉంటుంది. ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మన పాస్వర్డ్ పెడుతుంది. మన జీమెయిల్ పాస్వర్డ్ టైప్ చేయండి. టైప్ చేసి సైన్ ఇన్. అయిన తర్వాత మన కన్వర్సేషన్స్, గూగుల్ అకౌంట్ అన్ని డిలీట్ చేయమంటుంది. యూట్యూబ్ అకౌంట్ అన్నీ మీరు డిలీట్ చేయడానికి ఓకే అనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి డిలీట్ అకౌంట్ కొట్టుకోండి. ఒకవేళ మీకు ఇంపార్టెంట్ ఏమైనా ఉండుంటే, కన్వర్సేషన్స్ కానీ ఫొటోస్ కానీ ఏమన్నా ఉండుంటే అవన్నీ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ముందు ఇక్కడ డౌన్లోడ్ యువర్ డేటా అని కొట్టాలి. డౌన్లోడ్ డేటా అని కొడితే మనకు మెయిల్కి లింక్ పంపిస్తారు. మన మెయిల్లో ఉన్న ఫొటోస్ కానీ అవన్నీ ఆ మెయిల్లో ముందుగానే మనం డౌన్లోడ్ చేసుకుని తర్వాత ఇక్కడ డిలీట్ కొట్టచ్చు. డిలీట్ అకౌంట్. యువర్ అకౌంట్ అండ్ ఆల్ ఇట్స్ డేటా హ్యాస్ బీన్ డిలీటెడ్. ఇప్పుడు అకౌంట్ మొత్తం డిలీట్ అయిపోయింది. మన జీమెయిల్ అకౌంట్ ఇప్పుడు ఇలా పూర్తిగా డిలీట్ చేయొచ్చు. లాగిన్ అయి చూడండి, డిలీట్ అయిపోయింది. కానీ ఇలా డిలీట్ అయిపోయిందని మనం రిస్టోర్ చేసుకోవచ్చు. ఒక 5-6 డేస్ వరకు మనం ఇలా అయిపోయిందని రీప్లేస్ చేసుకోవచ్చు. తర్వాత మనకు ఉండదు. అటెంప్ట్ రిస్టోర్ కొట్టి మన ఫేస్బుక్, మన డిలీట్ అయిపోయిన మెయిల్ని తీసుకోవచ్చు. అది ఎలాగంటే అటెంప్ట్ టు రిస్టోర్, మన పాస్వర్డ్ ఏంటి అనేది మనం టైప్ చేయాలి. కంటిన్యూ. అన్డిలీట్ అవుతుంది. ఇది ఓన్లీ 3-4 డేస్ వరకు ఉంటుంది. మినిమం 5 డేస్ వరకు ఉండొచ్చు. ఇలా మనం డిలీట్ అయిపోయిన అకౌంట్ మళ్ళీ తిరిగి పొందొచ్చు, మనం ఏమన్నా అన్ఫార్చునేట్గా డిలీట్ చేస్తుంటే. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.